హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం అదేనండి. ప్రభు సన్నిధిలో మనం ఆయన నామములో కూడి వచ్చినప్పుడు అది ఎంతో విలువైన సమయం. అది పరలోకాన్ని భూలోకాన్ని కలిపే సమయం. దేవుని సన్నిధిని మనం అనుభవించుటకు, మన విజ్ఞాపనలను ప్రభు ఆలకించుటకు అనుకూలమైన సమయం. దేవునితో మాట్లాడుకోవటం ఎంతో ఉత్తమమైనదండి. మనం లోకంలో సంభాషిస్తున్నాం మనుషులతో, చివరికి విరక్తిలోనే ముగుస్తున్నాం. కానీ దేవునితో మన బాధను చెప్పుకున్నప్పుడు, ఆయన సమాధానాలు మనం పొందుకుంటున్నప్పుడు దీవించబడతాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో మాట్లాడుకోవాలనే ఆశను, నీతో సంభాషించాలనే అభిలాషను, నీ సహవాసము చేయాలనే కోరికను, నీ నామాన్ని ఎరిగిన, నీ రక్తంలో కడగబడిన మాకందరికీ నీ దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన. మీ సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందా? శనివారం ఉందా? ఖచ్చితంగా మీరు ఉపవాస ప్రార్థనల్లో ఏకీభవించండి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. విశ్వాసులతో కలిసి ప్రార్థించండి. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటాం మన అవసరతల కొరకు, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం మన కుటుంబ సురక్షేమము కొరకు. అయితే మనం సంఘముగా ప్రార్థించినప్పుడు ప్రపంచవ్యాప్తముగా పరిశుద్ధాత్మని కార్యాలు జరగడానికి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుందన్న మాట నెరవేరుతుంది. ఎంత అద్భుతం! ప్రార్థన మనకు ఒక కీగా ఇచ్చాడు దేవుడు, ఒక తాళం చెవిగా ఇచ్చాడు. ప్రార్థన ద్వారా మనం పరలోకాన్ని తెరవచ్చు, నరకాన్ని మూయచ్చు. ఒకే తాళం మూయటానికి, తెరవడానికి సహాయపడుతుంది. పరలోకం మూయబడితే ఎంత అపాయం అండి! నరకం తెరవబడితే ఎంత ప్రమాదం! అపరిమితముగా పాతాళం నోరు తెరుచుకొని అందులో అడుగులేనటువంటి పాతాళం, ధనవంతులు, సామంతులు, రాజులు, పేదలు, యేసును ఎరగని వారందరూ ఒక సెకండ్ వేసేటప్పటికి 85 మంది మరణించి నరకానికి పోతున్నారని లెక్కలు కట్టారండి. ఎంతమంది నరకంలో అల్లాడుతున్నారో అన్నది, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ నరకం మనకు కాదన్నది ఇవాళ ఎరగటం లేదు. మనం యేసు ద్వారా పరలోక రాజ్యము చేరగలమంటే ఎగతాళి చేసేవారు, ప్రభువును తృణీకరించేవారు, ప్రభు ప్రేమను గుర్తించిన వారు, వారు శిలువ యాగమును అంగీకరించని వారు, అయ్యో అపవాది వెంట పడి వాడితో పాటు పాతాళంలో పడక తప్పదు సుమా. అందుకే మనం సువార్త ప్రకాశము ద్వారా మనుషులను పాతాళములో పడకుండా నాశనానికి జోగుతున్న వారిని ఆపటానికి, ప్రభు వైపు ఆకర్షితులై వారు ప్రభురాజ్య వారసులైనట్లుగా ప్రార్థించటానికి దేవుడు విశ్వాసులమైన మనకి అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు చెప్పాలంటే. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వెళ్ళండి, ప్రార్థించండి. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే ఆసక్తితో, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది.
అతని కొరకు. ఇవాళ అన్ని రకాల బాధల కొరకు, భారాల కొరకు, విషయాల కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, సంఘాల కొరకు మనం ప్రార్థిస్తున్న మాట వాస్తవమే. కానీ చాలామంది విశ్వాసులు సంఘం మర్చిపోతుంది. సంఘ కాపరి మన కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్న వారు కాపరి కొరకు మనం ప్రార్థించాలన్న సంగతి మర్చిపోతున్నారు. చూడండి, నాయకుల కొరకు ప్రార్థించమన్నప్పుడు దేవుని సేవలో నాయకత్వం వహిస్తున్న వారి కొరకు ప్రార్థించవలసి ఉంది. నిజంగా ఒక నాయకుడు ఎంత త్యాగం చేస్తే నాయకుడు అవుతాడు? నాయకులు ఎవరు కూడా రండి ఆటోమేటిక్గా అవ్వరు. ఒక సర్వెంట్, ప్రభు చెప్పాడు కదా, ఎవరైనా గొప్పవాడిగా ఉండాలంటే ముందు వాడు సేవకుడిగా ఉండాలి. దేవుని చేతుల్లో మంచిగా సేవలో నలిగిన వాడు, దేవుని చేతులలో బాగా వంగిన వాడు, ఆయన గుణగణాలతో నింపబడి అనుభవపూర్వకంగా అనేక పాఠాలు నేర్చుకొని ఒక నాయకత్వంలోనికి వస్తారు. నాయకుడికి చాలా బాధ్యత అండి. నాయకుడు అంటే కేవలం డబ్బు విషయాల్లో నాయకత్వం వహించేవారు ఉన్నారేమో కానీ, బట్ ఈ లోకంలో అధికారులను ఎండి అని, అదని, సిఇఓ అని ఏవేవి పెడతారు చూడండి. నిజంగా వాళ్ళ బాధ్యతలు గమనించండి ఎంత ఎక్కువ ఉంటామో. అవి లోక సంబంధమైనవి. కానీ ఒక ఆధ్యాత్మిక సేవకుడికి ఆత్మల విషయమై జవాబుదారీగా ఉండవలసి. మీపై నాయకులుగా ఉన్న వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారు మీ ఆత్మల నిమిత్తమై లెక్కప్ప చెప్పవలసిన వారిగా మిమ్మల్ని కాస్తున్నాడు అని రాయబడినట్లు, పేతురు రాసినట్లు, నిజమైన నాయకుడు తనకు అప్పచెప్పిన వాటి విషయంలో లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. ఇవాళ సంఘం సేవకుల కొరకు ప్రార్థిస్తలేదండి. ఎక్కువ మంది సేవకుల్ని విమర్శించేవారుగానే ఉన్నారు. సేవకుల గురించి చెడు ప్రచారం చేయడానికే లోకంలో ఉన్నోళ్ళు తాపత్రయపడుతున్నారు. అయితే ప్రభు బిడ్డలు కూడా అదే స్థితికి దిగజారితే ఇక ఎంత భయంకరమన్నది. నీ సేవకుని ప్రయాస నీకు తెలియదా? నీ సేవకుని ప్రేమ నీకు తెలియదా? ఆయన త్యాగము, సమర్పణ నీవు ఎరగవా? అలా అయితే మరి వారి కోసం నీవెంత ప్రార్థన చేస్తున్నావు? మనకు 3 బిడ్డలు ఉంటే మనం 3 బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటుంటాం. కానీ ఒక సేవకుడికి 1000 మంది సంఘం ఉంటే అంతమంది కోసం ప్రార్థన చేయాలి కదా. అంతమంది ఇళ్లలో సంతోషమైతే సంతోషంలో, దుఃఖమైతే దుఃఖంలో పాల్గొనాలి కదా. ఎప్పుడు ఒక సంఘ కాపరి సంఘాన్ని నడిపిస్తున్నాడు కనుక, ముఖ్యంగా నేను చెప్పేది ఆత్మల భారంతో సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించాలనే ఆశతో, పౌలు అన్నట్టుగా ప్రతి మనుష్యుని పరిపూర్ణుని చేసి, సంపూర్ణుని చేసి దేవుని ముందు నిలబెట్టాలనే భారంతో, సత్యవాక్యమును సరిగ్గా విభజిస్తూ, ప్రసవేదనతో ఆత్మల సంపాదన కొరకు ప్రయత్నిస్తున్న సేవకుల కొరకు మనం ప్రార్థించాలి. సేవకుడి యుద్ధరంగంలో ముందున్నట్టండి. యుద్ధం వస్తే ఎవరు ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది? మన దేశంలో చూడండి, మన దేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ నాయకులు కొంతమంది యుద్ధాలకు ప్రోత్సహిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం సేఫ్టీగా యుద్ధ భూమిలోనికి వెళ్లకుండానే వాళ్ళ రూముల్లో ఉండే ఆజ్ఞలు జారీ చేస్తుంటారు. కానీ ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్తున్న ఆ సైన్యం, అందులో ఆ క్యాప్టెన్, ఆ సైన్యాన్ని నడిపించే వ్యక్తి, వారిని గైడ్ చేసే వ్యక్తి, అందుకే గురిపెట్టి ఎవరిని కొడుతున్నాడు శత్రు? వారి యొక్క మెయిన్ టార్గెట్ ఎవరి మీద ఉంది? ఆ సైన్యానికి నాయకత్వుడిగా ఉన్న వారి మీద. ఎందుకంటే వారు నాయకులు లేని జనులు నశిస్తారు. కాబట్టి ఇవాళ దేవుని సేవకుడు ఒక సంఘాన్ని దేవుని వాక్యానుసారంగా నడిపిస్తున్నప్పుడు, భారంతో పరిచరణ చేస్తున్నప్పుడు, వారి మీద సాతాను అటాక్ చేస్తాడు. వారిని అటాక్ చేయలేకపోతే వాళ్ళ కుటుంబాల మీద ప్రభావం చూపిస్తాడు.
ఈరోజు ఎంతోమంది దైవ సేవకుల కుటుంబాలలో శోధనలకు కారణం, పోరాటాలకు కారణం నువ్వు నేను విమర్శించొచ్చేమో కానీ అది అపవాది కార్యమని గ్రహిస్తే అట్టి స్థితిగతుల్లో దేవుడు తన కాపుదలను ఇచ్చినట్లు ప్రార్థించగలుగుతాం. మీరు ఎంతసేపు ఇతరులను ప్రార్థించమని అడిగేవారిగానే ఉండిపోక ఇతరుల కొరకు కూడా ప్రార్థించేవారిగా ఉండాలండి. ఇంచుమించు 5 సంవత్సరాల పైబడి వాక్యాన్ని రోజు వింటున్న మీరు ఈ పాటికి మంచి విశ్వాస వీరులుగా, వీరులుగా, ప్రార్థనా పరులుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. పేతురు ముఖ్యమైన నాయకుడు అండి. ఆ 12 మందిలో దేవుడు ఎన్నుకున్నవాడు. అక్కడ హేరోదు పేతురుని చెరసల్లో పెట్టాడు. పేతురు సహోదరుడైన యాకోబును ఖడ్గంతో శిరశ్ఛేదనం చేశాడు. పేతురుని కూడా చంపితే అక్కడ ఉన్న వారందరికీ ఆనాటి నామకార్థ భక్తిలో ఉన్న యూదులకి సంతోషమని, యూదుల్ని సంతోషపెట్టాలని హేరోదు పేతురుని కూడా చంపడానికి చెరసాలలో పెట్టాడు. పండగ దినాన చంపకూడదు కాబట్టి అయిన తర్వాత చంపుదామని భయంకరమైన చెరలో పెట్టాడు. పేతురు చెరసాలలో పెట్టబడ్డాడని సంఘానికి తెలిసినప్పుడు సంఘం పారిపోలేదు, చెదిరిపోలేదు, మనమేం చేయగలమని అనలేదు. దేవుడుంటే ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ ఆ శక్తితో సంఘం పేతురు కొరకు ప్రార్థించింది. చూశారండి, మనలో చాలామంది సేవకులకు ఆపద కలిగినప్పుడు, సేవకు నష్టం కలిగినప్పుడు, ఒక మందిరం కాలిపోయినప్పుడు, ఒక సేవకుడు చనిపోయినప్పుడు, ఒక హింస జరిగినప్పుడు, ఒక సాక్ష్యం పాడైనప్పుడు వారి మీద మనం నేరాలు మోపుతున్నామే కానీ ఇది ఎందువలన జరిగింది, ఇది అపవాది క్రియ, ఇది సాతాను పని, సాతాను బంధించడానికి, అపవాదిని జయించడానికి మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. రండి ప్రార్థిద్దాం అనవలసిన మనం అపవాదితో పాటు చేతులు తట్టేవాడిగా ఉండటం ఎంత భయంకరం. ఆ మొదటి సంఘం ఏక మనసు కలిగిన వారు, ఏకాత్మ కలిగిన వారు, ఒక్క త్రాటి మీద ఉన్నవారు, వారందరూ ఏకహృదయులు ఏకాత్మతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి. సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఆ రాత్రి అద్భుతం జరిగిందండి. ఎప్పుడు ప్రార్థన పైకి వెళ్తుంది, సమాధానం కిందకు వస్తుందా? వీరు ఏ విషయం ప్రార్థన చేశారో ఆ విషయంలో దేవుడు అద్భుతం జరిగించాడు. 2 కావలి వారి మధ్యన గొలుసులతో బంధించబడిన పేతుర్ని మొదటి కావలి, 2వ కావలి, మెయిన్ గేటు, 3 కావలులు దాటి రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలి వెళ్ళేటట్టుగా చదవండి మీరు ఆ ప్యాసేజ్ చదివి చూడండి. అక్కడ ఉంది, ప్రభు దూతను పంపించి పేతురుని విడిపించాడు. పేతురు లేచిన తర్వాత అతను నిద్రపోతూనే ఉన్నాడు. అతనికి ఏం తెలియదు అసలు. ఈజ్ నాట్ యాంగ్షియస్, ఆయనకేమీ ఆత్రత లేదు. నేను ప్రభు కొరకు బతకడానికైనా సిద్ధమే, చనిపోవడానికైనా సిద్ధమే. ఒక దైవజనుడు, నిజ దైవజనుడు బతకటం కోసం సేవ చేయడండి, క్రీస్తు కొరకు హతసాక్షి అవడంలో ఆనందిస్తాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ మీ నిమిత్తమై నేను ఉండాలి కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం ఉన్న పౌలు అన్నాడు. చూసారా, పేతురుకు చావంటే భయం లేదు. ఎందుకంటే నేను దేవుని రాజ్యంలోకి వెళ్తాను, దేవుని చిత్తం లేకుండా నా ఏ అపకారం జరగదు. కానీ ఆ సమయంలో సంఘానికి పేతురు అవసరం. పేతురు ద్వారా దేవుడు తన అద్భుత కార్యాలు చేయవలసి ఉంది. కాబట్టి వారి ప్రార్థన విని ఆయన నడుచుకుంటూ వీధిలోకి వచ్చి కరెక్ట్గా ఎక్కడికి వచ్చాడో తెలుసండి, ఏ ఇంటిలో అయితే ప్రార్థన జరుగుతుందో 12వ వచనంలో ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండవి. హల్లెలూయా. ప్రార్థన మనకు జవాబిస్తుంది. చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేస్తుంది, బంధకములలో ఉన్న వారికి విడుదల కలుగజేస్తుంది. ఇక్కడ పేతురు లిటరల్గా చెరసాల్లో ఉన్నారు, గొలుసులతో కట్టబడ్డాడు. కానీ ఈ రోజున అనేకమైనటువంటి బంధకాలలో ఉన్నారు, ఆటంకాలలో ఉన్నారు, అపవాది పెట్టే శోధనల్లో పడి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటు వారిని విడిపించడానికి ప్రార్థన మనకి ఎంతో అవసరం.
నేటి క్రైస్తవ లోకం కొరకు సంఘం కన్నీటితో ప్రార్థించవలసి ఉందండి. అబద్ధ బోధకులు బయలుదేరున్నారు. కలిపి చెరిపెట్టి బోధలతో అబద్ధ బోధకులు ఎవడో, నిజ బోధకుడు ఎవడో, నిజ సేవేదో అబద్ధ సేవేదో తెలియని పరిస్థితుల్లో అంత గలిబిలిగా ఉన్నటువంటి క్రైస్తవ లోకమును ఎగతాళి చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాలలో పరిశుద్ధాత్ముడు తన కార్యములో జరిగించినట్లుగా ప్రతి ఒక్క నిజమైన దైవజనుని తన కాపుదలను అనుగ్రహించినట్లుగా దారి తప్పిన దైవజనులు తిరిగొచ్చి పశ్చాత్తాపంతో వారి సంఘాలను కట్టుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు ప్రపంచమంతా జరిగినట్లుగా ప్రార్థించాలి. రండి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, సంఘము ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నది. విశ్వాసులుగా మేమందరము ఏకీభవించి ప్రార్థించినప్పుడు పరలోకపు శక్తిని భూలోకమునకు దింపగలమన్నది మేము విశ్వసించుటకు అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన మేము నేర్చుకొని ఏకీభవించి ఒకరితో ఒకరు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేయి ప్రార్థనలు మాకు నేర్పించు. వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను మేము ఏకమై నీ సన్నిధిలో మొరపెట్టి ప్రపంచవ్యాప్తముగా ఈ అంచెదనములలో పరిశుద్ధాత్మని కార్యములు జరుగుటకు సహాయపడినట్లు ప్రార్థనాత్మను కడవరి ఉజ్జీవమును మాకు కలుగజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సంఘ సేవకుల దైవజనుల పేర్లన్నీ రాసుకొని వారి కోసం ప్రార్థన చేయటం ఎంతో మంచి అలవాటు అండి. మీ సంఘాలలో మీ పాస్టర్ గారి కొరకు ప్రార్థించండి. ఇతర సేవకుల కొరకు కూడా మీరు ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థించండి. అందులో నా పేరు కూడా గుర్తుపెట్టుకోండి. 54 సంవత్సరాలుగా ఈ పరిచయంలో కొనసాగుతుండగా ఎన్నో పోరాటాలు, శోధనలు, ఆటంకాల మధ్యలో ఆగకుండా సాగడానికి దేవుడే కృపణిస్తున్నాడు. ఈ జూలై 15న విజయవాడలో ఒక ప్రత్యేకమైన కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే పేరుతో దైవ సేవకుల కొరకు, సేవ పిలుపున్న వారి కొరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడలో జూలై 15వ తారీఖున వెన్యూ కన్వెన్షన్లో జరిగే ఈ గెట్ టుగెదర్కి మీరు కూడా హాజరై దైవాశీస్సులు పొందండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలు ఏకీభించి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అనే ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి. మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసునాథుని మేలులు దలచి
స్తోత్ర చెల్లింతుము